ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చంద్రుడు కనుక మన భూమిని ఢీకొనడానికి వస్తే అసలు ఏం జరుగుతుంది? మీ అందరు చెప్పే సమాధానం ఒకటే, మన భూమి మొత్తం కూడా అంతమైపోతుంది. అది ఎలా అంతమవుతుందో తెలుసా? 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఈ చంద్రుడు కనుక మన భూమి దగ్గరికి వస్తున్నప్పుడు మన భూమి మీద ఉన్న ఈ సముద్రాల ఒక అలలన్నీ కూడా ఆకాశం అంతా హైట్లో వేసి మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ముంచేస్తాయి. అలా ముంచేసిన తర్వాత చంద్రుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చినప్పుడు భూకంపాలు ఎక్కువైపోయి, భూకంపాల వల్ల యాక్టివ్గా ఉన్న వాల్కనస్ మొత్తం అన్నీ కూడా పగిలిపోయి మన భూమి అంతా కూడా ఒక మండే అగ్నిగోళంలా మారిపోతుంది. అదే చంద్రుడు భూమికి 18 కిలోమీటర్ల దగ్గరికి వచ్చాడంటే మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్కి చంద్రగ్రహం మొత్తం కూడా మొక్కలైపోయి మన భూమి చుట్టూరు కూడా ఒక రింగ్లా పడుతుంది. అది కూడా ఎలాగంటే మన శాటర్న్ గ్రహానికి ఎలా అయితే ఒక రింగ్ ఉంటుందో అలా మన భూమి చుట్టూ కూడా ఈ చంద్రగ్రహం మొత్తం కూడా మొక్కలైపోయి రింగ్లా మారిపోతుంది. ఒక షిప్ ఆగడం వల్ల వరల్డ్ ఎకానమీ ఆగిపోయిందంటే మీరు నమ్మగలరా? ఇది నిజమే. ఎగ్జాక్ట్గా ఇదే సూజ్ కెనాల్లో జరిగింది. అసలు సూజ్ కెనాల్ అంటే ఏంటి? ఏషియన్ యూరోప్లో ఒక షార్ట్కట్ రూట్ ఉంటుంది, దాన్నే సూజ్ కెనాల్ అంటారు. మన గ్లోబల్ ట్రేడ్లో 12% మొత్తం కూడా ఈ సూజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. లైక్ ఆయిల్ ట్యాంక్స్, ఫుడ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ కార్స్ అలాంటివి అన్నీ కూడా ఈ కెనాల్ నుంచి పాస్ అవుతాయి. ఎగ్జాక్ట్గా రోజు ఏం జరిగిందంటే 2021లో ఈ సూజ్ కెనాల్ నుంచి ఈ షిప్ పాస్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఒక ఇసుక తుఫాన్ వచ్చింది. ఆ ఇసుక తుఫాన్ అండ్ అలాగే హెవీ విండ్ వల్ల ఈ షిప్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోయి వెళ్ళి పక్కన ఇసుక దెబ్బను గుద్దేసింది. అది గుద్దింది. అది ఎలా గుద్దిందంటే క్రాస్గా గుద్దింది. దానివల్ల షిప్స్ వెళ్ళేవి కానీ వచ్చేవి కానీ అక్కడ ఆగిపోయినాయి. ఈ షిప్ ఆగిపోవడం వల్ల దాదాపుగా కొన్ని వందల షిప్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఫర్ సపోజ్ ఏదైనా వార్ వల్ల ఈ కెనాల్ కనుక మూసేశారనుకోండి, ప్రతి షిప్ కూడా ఆఫ్రికా నుంచి పాస్ అయ్యి వెళ్ళాలి, అంటే చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ ఏదైతే వాళ్ళు డెలివరీ చేస్తున్నారో లేకపోతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాని టైం అనేది డిలే అయిపోతుంది, అలాగే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఈ సూజ్ కెనాల్ ఆ టైంలో ఆగిపోవడం వల్ల ఆయిల్ రేట్స్ అన్నీ కూడా ఫ్లక్చువేట్ అయిపోయినాయి. అందుకే ప్రపంచం మొత్తం కూడా ఈ సూజ్ కెనాల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సూజ్ కెనాల్ మాత్రం కెలకరు. బై ఛాన్స్ ఒకవేళ ఈ సూజ్ కెనాల్ కనుక ఆగి మొత్తం అందరూ కూడా షిప్స్ని ఆఫ్రికా నుంచి రౌండ్ చేసుకుంటూ వస్తున్నారనుకోండి, చుట్టూ తిప్పుకుని, మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్న టైం కంటే 10 to 15 days డిలే అవుతాయి. అందుకే ఎవరు కూడా ఈ సూజ్ కెనాల్ జోలికి వెళ్ళరు. ఈ కొత్తగా తయారు చేసిన షిప్స్ ఉంటాయి కదా, ఈ షిప్స్ని నీటిలోకి దింపడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఈ పని ఒకటి. ఈ షిప్స్ని ఇలా నీటిలోకి దింపడానికి 2 ప్రాసెస్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి షిప్ ఎయిర్ బ్యాగ్ లాంచింగ్. ఈ ఎయిర్ బ్యాగ్ లాంచింగ్లో షిప్స్ కింద పెద్ద ఎయిర్ బ్యాగ్స్ని అయితే పెడతారు. ఈ ఎయిర్ బ్యాగ్స్ పెట్టడం వల్ల ఏవైతే షిప్స్ ఉన్నాయో ఆ షిప్స్ అన్నీ కూడా చాలా నెమ్మదిగా నీటిలోకి అయితే దింపుతారు. అలా దింపడం వల్ల ఈ షిప్స్కి డ్యామేజ్ అవ్వకుండా, అలాగే అక్కడ ఉన్న మనుషులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా షిప్ని చాలా సేఫ్గా ఎయిర్ బ్యాగ్స్ ద్వారా దింపుతారు నీటిలోకి. సెకండ్ ప్రాసెస్ వచ్చరికి షిప్ సైడ్ లాంచింగ్. అంటే ఈ షిప్ని ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో సైడ్ నుంచి నీటిలోకి పాడేస్తారు. అలా పాడేసినప్పుడు షిప్కి ఏం కాకుండా ఉండడానికి దాని ముందు భాగాన ఇంపాక్ట్ మొత్తాన్ని తట్టుకోవడానికి చాలా బలంగా అయితే తయారు చేస్తారు. ఈ షిప్ని ఇలా నీటిలోకి పాడేస్తున్నప్పుడు షిప్ కింద భాగం అనేది కొన్నిసార్లు డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే షిప్ అండర్ వాటర్ వెల్డింగ్ ద్వారా దాన్ని మొత్తాన్ని కూడా బాగు చేస్తారు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లోనే జరుగుతాయి. నార్త్ ఈస్ట్ హిమాలయస్ ఎలా ఏర్పడినాయి మీకు తెలుసా? దాదాపుగా 30 నుంచి 40 మిలియన్ సంవత్సరాల క్రితం మన ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అండ్ అలాగే ఏరోషన్ టెక్టానిక్ ప్లేట్, ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ గుర్తుకోవడం వల్ల ఈ హిమాలయస్ అనేవి ఏర్పడినాయి. కానీ ఇలాంటి హిమాలయస్ రాబోయే రోజులు మన సౌత్ సైడ్ కూడా వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అది ఎలా జరుగుతుందంటే ఆఫ్రికా భాగం సగభాగం విడిపోయి మన సౌత్ సైడ్ వచ్చి గుద్దుకుంటున్నప్పుడు ఈ హిమాలయస్ అనేవి అక్కడ కూడా వస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఎలాగైతే ఈ నార్త్ ఈస్ట్ హిమాలయస్ క్లైమేట్ చేంజింగ్ అయితే చేస్తున్నాయో, అలాగే ఈ సౌత్ సైడ్ వచ్చి హిమాలయస్ కూడా క్లైమేట్ని చేంజ్ చేస్తాయని చెప్పి సైంటిస్టులు అంటున్నారు. కాకపోతే ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి దాదాపుగా 200 మిలియన్ సంవత్సరాల టైం పడుతుందంట. రీసెంట్ డేస్లో మనందరినీ కూడా మోస్ట్ ఎంటర్టైన్ చేసిన సినిమా ఏదైనా ఉన్నదంటే దురంధర్ 1, దురంధర్ 2. ఈ 2 సినిమాలు కూడా అప్రాక్సిమేట్ 3 hours ఉన్నాయి. 3 hours ఒక 1 second కూడా మన ఎవరికి బోర్ కొట్టకుండా సినిమాని మొత్తం అందరినీ కూడా దాని విజన్లోకి తీసుకెళ్ళిపోయింది. అలాంటి ఈ సినిమా గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పనా? పాకిస్తాన్లోని 2026 ఇయర్లో మోస్ట్ పైరేటెడ్ ఫిల్మ్ ఏదైనా ఉన్నది అంటే అది దురంధర్ సినిమానే. పైగా దురంధర్ పార్ట్ 2. ఈ దురంధర్ సినిమా పాకిస్తాన్లోని ఎంతలా అల్లాడించిందంటే అక్కడ వాళ్ళే నేను ఇండియనా లేకపోతే నా పక్కన ఉన్నవాడు ఇండియన్ స్పైయా అని చెప్పి డౌట్ వచ్చేలా చేసింది ఈ సినిమా. వాళ్ళు ఎంత దారుణంగా అయిపోయారంటే పాకిస్తాన్లో ఒక పిచ్చగాన్ని పట్టుకుని వీడు ఇండియన్ స్పై ఏమో అని చెప్పి మనం చెక్ చేశారంట. ఒకవేళ చెక్ చేసినోడు ఇండియన్ స్పై అయితే వాళ్ళ పరిస్థితి ఏంటో. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.